హాయ్ అండి. వెల్కమ్ టు జేవీ అకాడమీ ఫిజిక్స్. ఈరోజు 10th క్లాస్‌కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఎలక్ట్రిసిటీలోది రెసిస్టెన్స్ ఆఫ్ ఈ సిస్టమ్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో సిస్టమ్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే ఒక సిస్టంలో రెసిస్టర్స్ మ్యాక్సిమం 2 వేస్‌గా కనెక్ట్ అయి ఉంటాయండి. లేదా కాంబినేషన్ ఆఫ్ 2 వేస్. అవేంటంటే ఫస్ట్ వన్ సిరీస్ కనెక్షన్, సెకండ్ వన్ ప్యారలల్ కనెక్షన్ ఆర్ సిరీస్ ప్యారలల్ రెండు కూడా ఒకే సిస్టంలో కనెక్ట్ అయి ఉండొచ్చు. సో మనం 10th క్లాస్ లెవెల్లో ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఇది సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం మనకి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి చెప్పుకుందామండి. సో సిరీస్ కాంబినేషన్ అంటే ఇందులో వచ్చే కాంపోనెంట్స్ చూద్దాం, వాటిని ఏమంటారో వాటి యొక్క మెయిన్ పర్పస్ అంటే చూద్దాం. సో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే రెసిస్టర్స్ ఒక సిరీస్లో కనెక్ట్ అయి ఉండాలి. సో ఫస్ట్ వన్ సిరీస్ కనెక్షన్ అంటే ఇక్కడ మనకి రెసిస్టర్స్ సపోజ్ ఇది R1 అనుకుందాం, ఇది R2, ఇది R3. సో రెసిస్టర్ సింబల్ ఇది R1, R2, R3. సో రెసిస్టర్ సింబల్కి వేరియబుల్ రెసిస్టర్స్కి డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. సో ఇది రెసిస్టర్. వేరియబుల్ రెసిస్టర్ ఆర్ వేరియబుల్ రియోస్టాట్ అంటే మనం అక్కడ ఉన్న రెసిస్టెన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది నార్మల్గా ఫిక్స్డ్గా ఉంటుంది. ఏది సపోజ్ 10 ohms అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ టోటల్ రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms. మరి ఇది కూడా 10 ohm వేరియబుల్ రెసిస్టెన్స్ అయితే మనం ఈ కర్సర్ ఉంది కదా, ఈ యారో పాయింట్, దీన్ని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసుకున్నప్పుడు అది 0 ohms నుంచి 10 ohms మ్యాక్సిమం రేంజ్ అనమాట. సో అందులో ఏదో ఒక రెసిస్టెన్స్కి మనం ఈ వేరియబుల్ని రియోస్టాట్ని యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని వేరియబుల్ రియోస్టాట్ అంటాం, దీన్ని రెసిస్టర్ ఆర్ రియోస్టాట్ అంటాం అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్ రియోస్టాట్ ఆర్ వేరియబుల్ రెసిస్టర్ టు రెసిస్టెన్స్, ఇది సింబల్ డిఫరెన్స్. సో మీకు ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ వేరియబుల్ రియోస్టాట్ అంటే ఇది డ్రా చేయాలి, డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ రియోస్టాట్ అంటే ఇది డ్రా చేయాలి. సో ఈ రెండు గుర్తుంచుకోండి. సో ఇది సిరీస్ అంటే R1, R2, R3. ఇంకా దీనికి మనం ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంతో చూడాలి, ఇందులో ఉండే వోల్టేజ్ ఎంతో చూడాలి. రెసిస్టర్స్ కనెక్ట్ చేసాము, ఈ రెసిస్టర్స్కి సప్లై ఇవ్వాలి కదా. సో సప్లై ఇవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము, బ్యాటరీస్. సో ఇది బ్యాటరీ సింబల్ అడిగారు అనుకోండి, ఏం చేయాలి, ఈ బ్యాటరీ సింబల్ వేయాలి. సో సింబల్ ఆఫ్ బ్యాటరీ ఆర్ సెల్ అని మనకి ఏదైనా 1 మార్క్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇది సింబల్ ఆఫ్ బ్యాటరీ ఆర్ సెల్. సో గుర్తుంచుకోండి 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలానే ఇవి మనకి 8 మార్క్స్లో యాక్టివిటీ కానీ లేదా డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ఏ సిరీస్ కనెక్టెడ్ రెసిస్టర్ అనేది అడగచ్చు. సో ఇది మనకి ఇక్కడ ప్లస్ మైనస్, మనకు పవర్ సప్లై రెండు అండి. ఏంటవి, ఏసీ పవర్ సప్లై, డీసీ పవర్ సప్లై. మనం ఏసీలో టెర్మినల్స్ వచ్చి ఫేజ్, న్యూట్రల్. డీసీలో టెర్మినల్స్ వచ్చి పాజిటివ్, నెగిటివ్. సో ఇక్కడ మనకి బ్యాటరీలో చూడండి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. దీన్ని స్విచ్ అంటాం, దీన్ని యామ్మీటర్. సో యామ్మీటర్ ఏం చేస్తుంది, యామ్మీటర్ మెజర్స్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి, అంటే ఇది కరెంట్ని మెజర్ చేస్తుంది యామ్మీటర్. అలానే ఇక్కడ రెసిస్టర్ ప్రతి ఒక్కదానికి కూడా ప్యారలల్గా మనం ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకుంటాం. ఎందుకని, వోల్టేజ్ని మెజర్ చేసుకోవడానికి. సో ఈ వోల్ట్ మీటర్లో ఉన్న వోల్టేజ్ని మెజర్ చేసేది V1 అనుకుందాం, అంటే రెసిస్టర్స్ అక్రాస్గా ఉండే వోల్ట్ మీటర్ 1. అలానే ఇక్కడ మెజర్ చేసేది V2. అలానే రెసిస్టర్ 3కి అక్రాస్గా మెజర్ చేసేది V3.
అండ్ టెర్మినల్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఈ పాజిటివ్కి ఇక్కడ పాజిటివ్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఈ నెగిటివ్కి ఇక్కడ అమ్మీటర్ నెగిటివ్ అని రాస్తాం. ఇది సింబల్ ఆఫ్ స్విచ్. సో స్విచ్ సింబల్ అని అడిగితే మనం ఏం చేయాలి, ఇలా డ్రా చేసి ఇలా డ్రా చేసి ఇలా డ్రా చేయాలి. ఓకేనా. దీన్ని కే అనే నొటేషన్తో రిప్రజెంట్ చేస్తాం. సో మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్లో వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటి, రియోస్టాట్ అంటే ఏంటి, బ్యాటరీ ఆఫ్ సింబల్ అంటే ఏంటి, స్విచ్ కే, అలానే అమ్మీటర్ సింబల్ అంటే ఏని సర్కిల్లో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వోల్ట్మీటర్. అమ్మీటర్ ఎందుకు యూజ్ చేస్తాం, టు మెజర్ ది కరెంట్ ఫ్లో ఇన్ ది సర్క్యూట్. అలానే వోల్ట్మీటర్ ఎందుకు యూజ్ చేస్తాం, టు మెజర్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది 2 పాయింట్స్. ఇక్కడ ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఈ 2 పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి వోల్ట్మీటర్ని యూజ్ చేస్తాం. ఈ టోటల్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ని, ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మెజర్ చేయడానికి మనం ఇక్కడ అమ్మీటర్ని యూజ్ చేస్తాం. సో ఇంతవరకు మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ డీసీ సోర్స్ నుంచి అప్లై చేసే వోల్టేజ్ ఇక్కడికి ఎలా వెళ్తుంది, సపోజ్ అప్లైడ్ వోల్టేజ్ V అనుకోండి. ఈ అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ది వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ది సర్క్యూట్. ఓకేనా. సో అది మనకి అది ఏ లా నుంచి కేసీఎల్లా కేవీఎల్లా అనేది మనకి ఇంటర్లో వస్తుంది. ప్రెజెంట్ మన 10th అది లేదు, బట్ నార్మల్గా చెప్తున్నాను. కిర్చాఫ్స్ వోల్టేజ్లా కిర్చాఫ్స్ కరెంట్లా అని రెండు లాస్ ఉంటాయి. ఆ లాస్ని పట్టుకొని మనకి వోల్టేజ్ స్ప్లిట్ కానీ కరెంట్ స్ప్లిట్ కానీ జరుగుతుంది. సో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఒక సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటే అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ వోల్టేజ్ డ్రాప్ అయిన వోల్టేజ్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, దీనికి ఈక్వల్గా ఉంటుంది. అంటే V ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది అనమాట. అంటే అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ వోల్టేజ్ డ్రాప్ ఎట్ రెసిస్టర్ R1, వోల్టేజ్ డ్రాప్ ఎట్ రెసిస్టర్ R2 ప్లస్ వోల్టేజ్ డ్రాప్ ఎట్ రెసిస్టర్ R3 అనేది ఉంటుంది అనమాట. మనకి ఓమ్స్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు V/R. తెలుసు కదా ఓమ్స్ లా. అంటే నేను ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను కదా, మీకు బేసిక్స్ వచ్చని చెప్పి నేను చెప్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు 10th క్లాస్కి ఎగ్జామ్స్ మార్చ్లో ఉన్నాయి కాబట్టి, సో ఇంపార్టెంట్ 8 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఒకసారి ఆ బేసిక్స్ కూడా ఒకసారి చెప్తాను. సో I ఈజ్ ఈక్వల్ టు V/R అని రాయొచ్చు. సో ఇక్కడి నుంచి ఏం రాయొచ్చు మనం, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R రాయొచ్చు కదా. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్లైడ్ వోల్టేజ్ V. సో అప్లైడ్ వోల్టేజ్ Vలో టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, దీని మొత్తానికి ఒక ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని మనం క్యాపిటల్ R అనుకుందాం. సో అప్లైడ్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్, టోటల్ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అయింది I ఇంటూ క్యాపిటల్ R, దాన్ని R ఈక్వివాలెంట్ అనుకుందాం. ఓకేనా. అలానే V1 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ ఎట్ రెసిస్టర్ R1, V1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లో ఇన్ దట్ రెసిస్టర్ I ఇంటూ ఇక్కడ రెసిస్టర్ వాల్యూ ఎంత R1. అలానే V2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I ఇంటూ ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత R2. అలానే V3 ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత I ఇంటూ R3 ఇన్ సిరీస్ కనెక్షన్. కరెంట్ ఫ్లో ఇన్ ఆల్ రెసిస్టర్స్ ఈజ్ ఈక్వల్. అది ఎంతకి ఈక్వల్ ఉంటుంది, అప్లైడ్ కరెంట్ అంటే మనం అప్లైడ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు, పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ వచ్చి అది ఎంత, ఇప్పుడు ఇందులో ఫ్లో అయిన ఎలక్ట్రాన్స్ ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఈ R1 నుంచి ఫ్లో అవ్వాల్సిందే, అక్కడి నుంచి R2 నుంచి ఫ్లో అవ్వాల్సిందే, R3 నుంచి ఫ్లో అవ్వాల్సిందే. సో అందువల్ల ఇందులో కరెంట్ అనేది ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. అంటే కరెంట్ అనేది R1 నుంచి ఎంత ఫ్లో అవుతుంది, R2 నుంచి ఎంత ఫ్లో అవుతుంది, R3 నుంచి. సో అందువల్ల ఇందులో కరెంట్ ఫ్లో అయ్యేది I. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, ఈక్వేషన్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5 మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. I ఇంటూ R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ
R1 plus I into R2 plus I into R3. సో ఇక్కడ నుంచి I కామన్ తీయచ్చు కదా, I into R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఆఫ్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడ ఈ I సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో R ఈక్వివాలెంట్ ఎంత, R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇది మనకి సిరీస్ కాంబినేషన్లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి డెరివేషన్. ఓకేనా? సో దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్కి వెళ్దాం. సో సిరీస్ కాంబినేషన్లో మనకి ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో నేను డైరెక్ట్గా డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక సర్క్యూట్లో క్వశ్చన్ 1, ఒక సర్క్యూట్లో 4 ohm రెసిస్టర్ అండ్ ఏ బల్బ్. సో ఇక్కడ ఇంకోటి బల్బ్ సింబల్ ఏంటి అని అడిగినప్పుడు, సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ బల్బ్. ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, 4 ohms. ఇది బల్బ్. ఇందులో DC సోర్స్ స్విచ్ K. సో మనం స్విచ్ ఎందుకు యూజ్ చేస్తామండి, టు ఆన్ అండ్ ఆఫ్ ది సర్క్యూట్. సప్లై ఇచ్చిన అంటే బ్యాటరీ కనెక్షన్ చేసిన తర్వాత మనం సర్క్యూట్ని ఆన్ చేయడానికి కానీ ఆఫ్ చేయడానికి కానీ మనం స్విచ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, an ఎలక్ట్రిక్ ల్యాంప్ హూజ్ రెసిస్టెన్స్ ఈజ్, అంటే దీని యొక్క రెసిస్టెన్స్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 20 ohms. బల్బ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 20 ohms. సో క్వశ్చన్ ఒకసారి చదువుతాను. an ఎలక్ట్రిక్ ల్యాంప్ హూజ్ రెసిస్టెన్స్ ఈజ్ 20 ohms and a conductor of 4 ohm resistor are connected to a 6 volt battery. Calculate the total resistance of the circuit. First one ఏంటి, calculate total resistance of the circuit. Second one, కరెంట్ త్రూ ది సర్క్యూట్, అంటే ఐలో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, కరెంట్ త్రూ ది సర్క్యూట్, ఐ అంటే యామీటర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V అక్రాస్ ల్యాంప్, పొటెన్షియల్ డిఫరెన్స్ across the lamp and conductor. మనం పొటెన్షియల్ డ్రాప్ అన్నాం కదా, పొటెన్షియల్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. సో ఇందులో పొటెన్షియల్ డ్రాప్ ఎంత, ఇందులో పొటెన్షియల్ డ్రాప్ ఎంత అడుగుతున్నారు. సో క్వశ్చన్ చూడండి, బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చారు 20 ohms. రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్, మనం వైర్ యూజ్ చేస్తాం కదా, దాన్ని కండక్టర్ అంటాం. Resistance of conductor is equal to 4 ohms. Applied voltage is equal to 6 volts. సో ఇవి మనకి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం చేయాలి, క్యాలిక్యులేట్ R. సో ఇది సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషనా, ఇది ఒక రెసిస్టెన్స్ 4 ohms, దీన్నే మనం రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ అనుకున్నాం. అండ్ బల్బ్లో ఉన్న రెసిస్టెన్స్ని 20 ohms అనుకున్నాం. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, R ఈక్వివాలెంట్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, R1 ప్లస్ R2. సో R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ఎంత 4 ప్లస్ R2 ఎంత 20. సో వాల్యూ ఈజ్ 24 ohms. R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, క్యాలిక్యులేట్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ 24 ohms. అలానే బి, కరెంట్ త్రూ ద సర్క్యూట్, సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అయింది, కరెంట్ త్రూ ది సర్క్యూట్.
సో సర్క్యూట్లో కరెంట్ ఫ్లో ఏంటంటే మనకి ఫార్ములా ఏంటి, ఓమ్స్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు V/R. ఆర్ అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కదా క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. V అంటే అప్లైడ్ వోల్టేజ్ ఎంత 6/24 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/6 1/4 అంటే 0.25 amperes. యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆంపియర్స్, 0.25 amperes వచ్చింది. నెక్స్ట్ సి ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ల్యాంప్ అండ్ కండక్టర్. సో వి అక్రాస్ ల్యాంప్ అండ్ కండక్టర్. సో ఫస్ట్ ల్యాంప్ అంటే బల్బ్లో ఉన్న వోల్టేజ్ ఎంత, బల్బులో ఉన్న రెసిస్టెన్స్ 20 ohms. కరెంటు ఇప్పుడు మనం కరెంట్ కనుక్కున్నాం కదా 0.25 amperes. ఇది టోటల్గా మనకి రెసిస్టెన్స్లో నుంచి 0.25 amperes ఫ్లో అవుతుంది, బల్బులో నుంచి కూడా 0.25 amperes ఫ్లో అవుతుంది. అంటే కరెంటు సేమ్ ఇన్ బోత్ రెసిస్టర్ అండ్ బల్బ్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది వోల్టేజ్ అక్రాస్ ల్యాంప్ కాబట్టి ఫస్ట్ వి అక్రాస్ ల్యాంప్. సో విఎల్ అని పెట్టుకోండి, ల్యాంప్ని విఎల్ని ఈ అక్రాస్ ల్యాంప్ అని. వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి I ఇంటూ ఆర్. I అంటే టోటల్ కరెంట్ అండ్ RL అనుకోండి, RL అంటే ల్యాంప్ యొక్క రెసిస్టెన్స్. సో I ఈజ్ ఈక్వల్ టు 0.25 ఇంటూ 20. సో 0.25 ఇంటూ 20 అంటే ఎంత 5 volts, అంతేనా. 5 volts మనకి అంటే సపోజ్ 0.25 అంటే క్యాలిక్యులేషన్ చేయాలి కదా. 0.25 ఇంటూ 20 చేయండి, మనకి ఎంత వస్తుంది 5 volts వస్తుంది. అలానే నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వి, అది అక్రాస్ రెసిస్టర్ అంటే అక్రాస్ కండక్టర్. సో కండక్టర్ అంటే మనం అనుకున్నాం కదా, ఒక వైర్ కనెక్ట్ చేస్తాము ల్యాంప్కి త్రూ సెల్స్, యామ్మీటర్ అండ్ స్విచ్. సో దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు 4 ohms. సో VC అనుకోండి, VC ఈజ్ ది వోల్టేజ్ అక్రాస్ కండక్టర్. VC ఈక్వల్ టు I టోటల్ కరెంట్ I ఇంటూ RC. I ఎంత 0.25 ఇంటూ 4 ohms ఈజ్ ఈక్వల్ టు మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది 1 volt. ఓకేనా, 1 volt వస్తుంది. So potential difference across the lamp and conductor. So by this we completed the equivalent resistance of a system of resistors when they are connected in series. Next class మనం parallel combination యొక్క derivation part సిమిలర్గా అండ్ ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇది 10th క్లాస్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.